ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్నికల కోలాహలం కొనసాగుతోంది. కూటమి పార్టీలు మ్యాక్సిమం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మున్సిపాలిటీలు, కార్పొరేషన్లపై పట్టు సాధించే దిశగా ప్రణాళికలు రచిస్తూ ఉంది. అంటే ప్రజలు ఇచ్చిన మ్యాండేట్తో గెలిచినటువంటి ఎన్నికలు కాదు ఇవి. ప్రజలు ఆల్రెడీ ఎప్పుడో 4 ఏళ్ల క్రితం ఓట్లేసారు. అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు కార్పొరేషన్ చైర్మన్లుగా, మున్సిపాలిటీ చైర్మన్లుగా, కార్పొరేషన్ మేయర్లుగా, మున్సిపాలిటీ చైర్మన్లుగా పదవి బాధ్యతలు చేపట్టారు. దాదాపుగా 4 ఏళ్ళు పూర్తయింది. ఇంకో సంవత్సరంలో ఎన్నికలు జరుగుతాయి. మేబీ ఒక 6-7 నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఈ తరుణంలో వాటిని కైవసం చేసుకునేందుకు కూటమి పార్టీ పక్కా ప్రణాళిక వేసింది. ఎలా అంటే 2/3 వంతులు మెజారిటీ, అంటే 60% మెజారిటీ ఉంటే దాదాపుగా అక్కడ ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి సిట్టింగ్ మేయర్ని కానీ, సిట్టింగ్ ఈ వైస్ చైర్మన్ కానీ దింపేసి వాళ్ళు అనుకున్న వాళ్ళని గద్దెనెక్కించవచ్చు. ఇదే ప్రక్రియ కొనసాగుతుంది. అయితే దీన్ని అడ్డుకునేందుకు కోర్టులను ఆశ్రయిస్తున్నారు కొంతమంది. ఎన్నికల సంఘం పట్టించుకోవాలని చెప్పి కొంతమంది డిమాండ్ చేస్తున్నారు. కానీ ఇక్కడ ఆల్రెడీ ఎలక్షన్ ఏదైతే జరుగుతుందో దీన్ని అడ్డుకోవాలంటే, ఎలక్షన్ ప్రక్రియ అడ్డుకోవాలంటే జరుగుతుంది, అంటే ఎన్నికల సంఘానికి హక్కు ఉంటుంది తప్ప, ఇది ఆల్రెడీ జరిగిపోయిన ఎలక్షన్. ఇప్పుడు కౌన్సిల్లో ఎన్నికైనటువంటి సభ్యులు ఎన్నుకునేటువంటి స్థానం ఇది. మేయర్ స్థానం కావచ్చు, లేదంటే చైర్మన్ స్థానం కావచ్చు, మున్సిపల్ చైర్మన్ స్థానం కావచ్చు. సో దీన్ని అడ్డుకోవడానికి ఎటువంటి అధికారం లేదు అనేది రాజకీయ వర్గాల నుంచి వినిపిస్తున్నటువంటి మాట. దీంతో ఏం చేస్తున్నారంటే రీసెంట్గా చూసుకుంటే దాదాపుగా గుంటూరు కానీ, విశాఖపట్నం కానీ ఇటువంటి మేయర్ స్థానాలని టీడీపీ కైవసం చేసుకుంది. నిన్న తాజాగా చూసుకుంటే తిరువూరు మున్సిపల్ చైర్మన్ స్థానాన్ని కూడా కైవసం చేసుకుంటానికి పట్టుబట్టిన పరిస్థితిని చూసాం. అయితే అది కొంత గందరగోళం ఏర్పడటంతో నిలిచిపోయింది. అయితే కాకినాడ జిల్లాలో చూసుకుంటే పెద్దాపురం, సామర్లకోట ఎన్నిక ప్రక్రియ పూర్తయింది. అయితే అక్కడ ఒక స్థానానికి సంబంధించి కోర్టును ఆశ్రయించారు మాజీ, అంటే గతంలో ఉన్నటువంటి చైర్మన్. అయితే తునిలో చాలా నాటకీయ పరిణామాలు జరిగినాయి. మెజారిటీ సభ్యులు లేకపోయినా వాళ్ళని మభ్యపెట్టి తాయిలాలు ఇచ్చి, లేదంటే ఇంకో రకంగా వాళ్ళని తమ దారిలోకి తెచ్చుకుని కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాళ్ళని ఇక్కడ ఎన్నుకోవడం జరుగుతుంది. అయితే ఎన్నికలు 6-7 నెలల్లో, లేదంటే ఒక సంవత్సరం లోపే ఉన్న తరుణంలో ఇటువంటి ప్రయత్నం చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే, వచ్చే ఎన్నికల నాటికి తాము పూర్తిగా పట్టు సాధించే దిశగా ఇటువంటి ప్రణాళికల్ని కూటమి పార్టీలు, లేదంటే రాజకీయ పార్టీలు ప్రణాళికలు రచిస్తూ ఉంటాయి. అయితే ఇంకోవైపు చూసుకుంటే జిల్లా పరిషత్ పీఠాలు కూడా ఇదే పరిస్థితి కనిపిస్తూ ఉంది. జిల్లా పరిషత్తుల్లో కూడా దాదాపుగా ఇదే సమయంలో జరిగింది. అంటే ఇంకొక సంవత్సరం పాటు, ఏడాది లోపే దానికి కూడా గడువు ఉంది. జిల్లా పరిషత్ స్థానాలను కూడా ఇదే విధంగా కైవసం చేసుకుంటారా, లేదు ఎన్నికల సమయం తక్కువగా ఉన్న నేపథ్యంలో వాటిని విడిచిపెడతారనేది చూడాల్సి ఉంది. దాదాపుగా రాష్ట్రంలో అన్ని జడ్పీ చైర్మన్ పీఠాలు కూడా వైసీపీ ఆధీనంలో ఉన్నాయి. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు సొంతం చేసుకున్న పరిస్థితి ఉంది. అయితే ఈ ఎన్నికల ప్రక్రియ కొద్ది రోజుల్లో ప్రారంభంగానున్న నేపథ్యంలో ఇటువంటి ప్రక్రియ కొనసాగుతుందా లేదా అనేది వేచి చూడాల్సి ఉంటుంది. కానీ ఇటువంటి ప్రక్రియను ఎవరు కూడా ఆమోదించరు. ఎందుకంటే ప్రజలు ఓట్లేసి గెలిపించినటువంటి ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉంటారో వీళ్ళు ఎన్నుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇటువంటిది, అంటే కూటమి తమ బలాన్ని నిరూపించుకునేందుకు మాత్రమే బల ప్రదర్శన, అంటే జనరల్గా చెప్పాలంటే ఒక బల ప్రదర్శనకు మాత్రమే కూటమి ప్రభుత్వం పాల్పడుతూ ఉంది. అయితే ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ని కాదని ఇటువంటి చర్యలు తీసుకోవడం వల్ల ప్రజల్లో కొంత అసహ్యం ఏర్పడుతుంది, కొంచెం ఏహభావం ఏర్పడుతుంది. ఎన్నికల్లో ఓటేయాలంటే కూడా కొంత వ్యతిరేకత చూపిస్తూ ఉంటారు. కానీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, ప్రభుత్వం మారిన తర్వాత నిధులు ఇస్తామనో, లేదంటే అభివృద్ధి ఆగిపోతుందనో, లేకపోతే ప్రభుత్వ విధానాలు నచ్చినాయనో ఇక్కడ ఉన్నటువంటి ఒక పార్టీలో గెలిచినటువంటి నాయకులు రెండో పార్టీలోకి వెళ్తూ ఉంటారు. ఇటువంటి సర్వసాధారణంగా జరుగుతూ ఉంటాయి. అయితే స్థానిక సంస్థలకు వచ్చేసరికి రాజ్యాంగబద్ధంగా కానీ, ఎన్నికల సంఘంబద్ధంగా కానీ అడ్డుకునే అవకాశం లేదు. ఎందుకంటే ఇది డైరెక్ట్ ఎలక్షన్ కాదు, సభ్యులు ఎన్నుకునే ఎలక్షన్ కాబట్టి దీన్ని అడ్డుకునే అవకాశం లేక దీన్ని ఆసరాగా చేసుకుని ప్రభుత్వం మారిన ప్రతిసారి కూడా ఇటువంటి కార్యకలాపాలకు అయితే ఆయా ప్రభుత్వాలు పాల్పడుతూ ఉంటాయి. అయితే ఈ విషయం అయితే కౌన్సిలర్లు, మున్సిపల్ కౌన్సిల్కి సంబంధించి, లేదంటే మేయర్లకు సంబంధించినటువంటి ఈ వ్యవహారం ఎక్కడితో అవుతుందా, జిల్లా పరిషత్ స్థానాల వైపు కూడా మొగ్గు చూపిస్తారా, వాటిని కూడా కైవసం చేసుకునే దిశగా కూటమి పెద్దలు ప్రణాళికలు రచిస్తారా అనేది వేచి చూడాల్సి ఉంటుంది.